బైబిల్ చదువుతున్న క్రైస్తవులకే సరైన అవగాహన లేని పరిస్థితి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. లోకాధికారులు ఆలోచన పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు కానీ నిరర్థకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం వంటి జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ లోకంలో జ్ఞానులు స్కాలర్స్ ఎందరో ఉన్నారు. స్కాలర్స్ మాకంతా తెలుసు అనుకునేవారు, వాళ్ళందరికీ అర్థం కాని విలువైన జ్ఞానాన్ని పౌలు గారు బోధిస్తున్నాడు. అది ఏంటంటే పరలోక సంబంధమైనది కింద చెప్తున్నాడు. ఈ జ్ఞానం ఒకప్పుడు మొదలైంది జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. అది ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉంది. మహిమా స్వరూపేకు ప్రభువును సిలువ వేయకపోయుదురు. కింద ఒక మాట ఇందును కూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచను అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుని ప్రేమించే వారి కొరకు కొన్నింటి సిద్ధపరచకుండా అది మనుషుల కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఎవరికంటే నీ కంటితో చూడలేదు, నీ చెవితో వినలేదు, నీ హృదయంతో ఆలోచించలేని వాటిని సిద్ధపరచండి. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు. దేవుడు ప్రేమించిన వారి కొరకు ఏం చేశాడు? దేవుడు మనందరిని ప్రేమించాడు. మనందరిని ప్రేమించి మనకేం సిద్ధపరచాడు? ఈ ప్రకృతిని అంతా సిద్ధపరిచాడు. దేవుడు ప్రేమించిన వారి కొరకు ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారు, దేవుడు ప్రేమించిన వారు ఉన్నారు. దేవుడు ప్రేమించిన వారి కొరకు ఈ ప్రకృతిని అందరినీ సిద్ధం చేశాడు. గాలి, నీరు, ఆహారం, నీకు భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఉండటానికి ఇల్లు, అన్నిటినీ సిద్ధం చేశాడు. ఈ ప్రకృతిని అందరినీ దేవుడు సిద్ధం చేసి నీకు ఇచ్చాడు, మనల్ని ప్రేమించాడు. అయితే దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారు. ఇప్పుడు అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? అందరూ ప్రేమించడం లేదు, అందరూ మాత్రమే ప్రేమిస్తున్నారు. ఎక్కడున్నా మనమే ప్రేమిస్తున్నామని నేను. ఇక కొందరు ఎవరో అక్కడక్కడ దేవుణ్ణి ప్రేమించే వారి వరకు దేవుడు కొన్నింటిని సిద్ధపరచండి. అది ఈ మనుషులకు అందలేదు, తెలియలేదు, ఇంతవరకు చూడలేదు. ప్రేమ దేవుడు వల్ల దేవుణ్ణి ప్రేమించే వారి వరకు దేవుడు పరలోకాన్ని సిద్ధపరచాడు. వాళ్ళు మాత్రమే దానికి అర్హులు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో వాళ్ళే పరలోకానికి చేరగలరు. పరలోకం శ్రేష్టమైనది, విలువైనది. లోకం ఎలా చేసుకుంటుంది? దేవుడు ఎలా ఉన్నారంటే, మేము ఏం చేసినా ఏం మాట్లాడదు, మేమేం చేసినా ఏం మాట్లాడకూడదు, మేమేం చేసినా చూస్తూ అలా ఉండిపోవాలి. అందుకని కొంతమంది అనుకోండి, ఏ దేవుడు పెట్టుకుంటారు? ఏ దేవుడు పెట్టుకుంటారు? మా దేవుడు తాగుతున్నాడు, మేము కూడా తాగుతాం అని. కొంతమంది ఇంకా రకరకాల లోకంలో ఎన్నో ఉన్నాయి. వాటిని విమర్శించడం కాదు కానీ దేవుని యొక్క నిజస్వరూపం నిరూపిత నిదర్శనం ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తులా ఉండాలి. నీలాగా నాలాగా కాదు, లోకంలో ఉన్న వారిలాగా కాదు, ప్రకృతిలో ఉన్న ప్రతిరూపాలు కాదు. యేసుక్రీస్తులా బ్రతికిన వారే దేవుడు. మనం కూడా యేసుక్రీస్తు నమ్ముకొని యేసుక్రీస్తులాగా బ్రతికితే దైవాలుగా పరలోకానికి చేరగలం. దైవాలుగా పరలోకానికి చేరగలం. పరలోకం విడితే
దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఆనందంగా ఉండే గొప్ప భాగ్యం. ఈ లోకంలో ఉన్నట్టుగా ఈ యొక్క రోదనలు, వేదనలు, పాపం, ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితులు పరలోకంలో ఉండవు. దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని మనుషులు పోగొట్టు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, మనుషుల పరిస్థితి ఒరిజినల్ ఏంటో తెలిసిన వాడు ఏ టెన్షన్ పడటం భయపడ, అబద్ధం చెప్పేవాడికి భయం. ఒక పాఠశాల, ఇప్పుడు చూసిన ఒక పాఠశాల ఒక గుర్రాన్ని కొనుక్కొని వస్తున్నాడు. ఒక గుర్రాన్ని కొనుక్కొని వస్తూ మార్గం మధ్యలో లేట్ అయిపోయింది, వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడానికి రాత్రి అయిపోయింది, తెల్లవారికి వెళ్దామని చెప్పి ఆ గుర్రాన్ని వేరే వాళ్ళని అడిగి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకొని తెల్లవారు లేచి ప్రయాణమై ఆ యొక్క ఇంటి యజమానుడికి చెప్పి, అయ్యా మంచిదైన నాకు ఆశ్రయించావు, మంచి హెల్ప్ చేసావు, నీ కృతజ్ఞతలు అని చెప్పి బయలుదేరి గుర్రాన్ని ఎత్తుంటే గుర్రాన్ని పోతాను. అదేంటి అయ్యా, నేనే కదా తెచ్చుకుంటే, నాదే కదా గుర్రం, నేను తీసుకొని పోతానంటే ఎవరు చెప్పారు నాది గుర్రం నేను పంపించుకున్నాను, నాది గుర్రం నేను పంపించుకున్నాను అంటే లేదు తెచ్చినట్టు కాదు, నాది గుర్రం అంటే అటు ఇటు మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి మరి ఏంటి పరిస్థితి అని వాళ్ళిద్దరు అడిగితే, మరి నేను గుర్రం మీద కదా ఎదురులోకి అందలేదు, నేను సంతకి వచ్చాను, ఈరోజు వచ్చి నా గుర్రాన్ని ఇస్తున్నాడు తీసుకొని పోవడానికి అని అంటే అందరూ లేదు ఈ గుర్రం అని ఇద్దరికి వాదన. అయితే అతను ఒక టెక్నిక్ వాడాడు గుర్రం కదా, సరేనయ్యా ఈ గుర్రం అతనితో నాదో టెస్ట్ చేద్దాం, పరీక్ష చేద్దాం, దీనికి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నేను చెప్తాను, నాదైతే అతను చెప్తే అతను అవుతుంది అని చెప్పిన సరే చెప్పాను. ఈ గుర్రానికి ఉన్న రెండు కాళ్ళలో ఒక కన్ను గుడ్డిది, ఒక కన్ను కనపడదు కనుక నేను దీని కళ్ళ కనపడతాను చెప్పాలి అని చెప్పి దానికి కళ్ళలో పెట్టేసి, దాని కళ్ళు కనపడకుండా కళ్ళలో పెట్టేసి, ఈ రెండు కళ్ళలో ఏ కన్ను గుడ్డిదో అతను చెప్పమానండి, గుర్రాన్ని తెలిసిపోతాను. వీడు సందర్భంలో ఎంత చెప్పాలా, వీడైతే తెలుసు ఏ కన్ను గుడ్డిదో, అంతే కదా, రోజు వేపేవాడు చూసేవాడు అందరికీ తెలుసు ఏది గుడ్డిదో ఏది మంచిది. ఇక అతను సందర్భంలో పడేసరికి వీళ్ళని ఆలోచిస్తాను, ఏంటంటే చెప్పు నేను అన్నావు కదా, నువ్వు చెప్పు అని అంటే అతను ఒక పక్క గుడ్డి. అప్పుడు అతను అన్నాడు, దీనికి గుడ్డిగానే లేదు, రెండు కళ్ళు మంచి ఇప్పుతాను చూడండి అని రెండు కళ్ళు చూపించాడు. అప్పుడు ఏమైపోయింది, అవతల వాడి అబద్ధాన్ని తెచ్చిపోయింది, దొంగ దొరికిపోయాడు. దేవుడు అనేది లేదు, దేవుడు కానిదేదు బైబిల్ చదివితే తెలుస్తుంది. జైశాలి పిడి సుందరరావు గారు బైబిల్ని చదివి దెయ్యం ఎలా ఉంటుందో, దాని యొక్క ప్రతిరూపం ఏంటో, దాని యొక్క గుణగణాలు, లక్షణాలు ఏంటో కోకటి వేళ్లతో పెళ్లగించి పట్టించిన వాడు. బోధకులు ఎంతో మంది ఉన్నారు, కానీ దయ్యం యొక్క కుయుక్తులను తెలుసుకున్నవారు కాదు. అపోస్తలులు తెలుసుకున్నారు, యేసుక్రీస్తు తెలుసుకున్నాడు. పేతురు గారిలోనికి సాతాను ప్రవేశించింది కనుగొని మత్తయి 16 అధ్యాయం ఏమన్నాడు, సాతానా నా వెనకకు. మనం కూడా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారు ఏ కోణంలో మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు పసిగట్టే జ్ఞానం ఉండాలి. ఒకసారి మనతో మాట్లాడుతుంటే వాళ్ళకి సాతాను వస్తుంది, సాతాను వచ్చి నిన్ను రెచ్చగొట్టే మాటలు మాట్లాడేస్తుంది. అప్పుడు నువ్వు రెచ్చిపోకూడదు, ఓహో వీడిలోనికి వాడు వచ్చాడు కనుక ఇప్పుడు నేనేం చేయాలి, సైలెంట్ గా ఉండాలి. లేదా వాడు మాట్లాడుతుంటే
కౌంటర్ వాక్యంలో నుంచి మాట్లాడాలి. రెచ్చిపోకూడదు. అందుకే సొలొమోను గారు అంటాడు, మీరు మాట్లాడటానికి నిదానించండి, వినడానికి వేగిరపడండి. మనిషికి ఏది ఇష్టం? మాట్లాడటం ఇష్టమా, వేగిరపడటం ఇష్టమా? వినటం ఇష్టమా, మాట్లాడటం ఇష్టమా? మాట్లాడటం ఇష్టం. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడటానికి తొందరపడగలరు. అవతల వ్యక్తి ఏమి చెప్పాలనుకున్నాడో అతను మాట్లాడమండి. అతను మాట్లాడిన తరువాత అతను దేని గురించి మాట్లాడుతున్నాడు, అతని ఉద్దేశం ఏంటో తెలుసుకొని మీరు మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది. అలా కాకుండా నేను అనుకున్నది చెప్పేసి చెప్పేసి నేను కన్నా వెళ్ళిపోతే నీకు జ్ఞానం రాదు. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. వినడానికి వేగిరపడాలి, మాట్లాడేదానికి నిదానించాలి. ఆలోచించి మాట్లాడేవాడే జ్ఞానవంతుడు అవుతాడు. ఆలోచించి మాట్లాడుకునేవాడు ఎలా ఉంటాడంటే, నిప్పుల్లో ఉప్పు వేసి ఉప్పుకోండి, ఏమవుతుంది? చెడపడ ఎగిరిపడుతుంది. ఎంతసేపు? కొద్దికి సేపే, కొంచెం సేపే. ఆ తర్వాత నిప్పుల్లో వేసిన ఉప్పులాగా ఉండకూడదు. ఆలోచించి జ్ఞానవంతులుగా దేవుని పిల్లలుగా మనం నడుచుకోవాలి. క్రైస్ట్ చర్చ్ పిలువెందుల్లో ఎవరైనా వాక్యం చెప్పడానికి పిలిచేమనుకోండి, లోకల్ భాష, అయ్యా మీ వాళ్ళకి మేము వాక్యం చెప్పలేదు, నేను చెబితే ఎలా ఉండదంటే వాళ్ళే మనం చెప్పేటట్టు ఉంటుంది. నేను అడిగితే మీ వాళ్ళకి వాక్యం చెప్పుకుంటారు, మీరు చెప్పిన సంగతులు మేము చెప్పాలి. ఎక్కడి నుంచి? బైబిల్లో నుంచి. ఇది నువ్వు నేర్చుకుంటే నువ్వు కూడా గొప్పవాడి అవుతావు, గొప్పదాన్ని అవుతావు. మాట్లాడగలిగే సామర్థ్యం నీకు వస్తుంది. ఎంతసేపు ఆకుకూర ఎలా వండాలి, అన్నం ఎలా వండాలి, బిర్యానీ ఎలా వండాలి, ఎలా తినాలి, ఏ వస్త్రాలు ధరించుకోవాలి, ఏ పని చేస్తే ఎంత లాభం వస్తుంది, ఈ ప్రకృతి సంబంధమైన ఆలోచనలతోనే ఉన్నావనుకో, నువ్వు అభివృద్ధి కాదు. మనం అభివృద్ధి కాదు. మనం అభివృద్ధి కావాలి అంటే దేవుల్లో నువ్వు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, పాఠాలు నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, సంఘంలో పరిచర్యలో కొనసాగాలి. అప్పుడు దేవుడు నీ వైపు చూస్తాడు. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న మమ్మల్ని చూస్తున్నారు మీరు. ప్రభు ఎవరు చూస్తాడు తెలుసా? ప్రభు ఎవరు చూస్తాడు తెలుసా? స్టేజ్ మీద ఉన్నవాడు కాదు, కింద ఎంతో పని చేసి వచ్చారు. స్టేజీ కష్టపడి పని చేస్తూ, చెమట కాల్చుకుంటూ, మాసిపోయిన బట్టలు వేసుకొని, ఎంత బరువులైనా లేపి కష్టపడి పని చేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళని చూస్తూ ఉంటాడు దేవుడు. వారిని చూస్తూ ఉంటాడు, నా కుమారుడు ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు మనం అందరం ఈ కార్యక్రమం ముగించుకొని కిందికి వెళ్ళిన తర్వాత అందరూ భోజనం చేయాలంటే దాని వెనక ఎంతో మంది కష్టపడి పిల్లలు ఉన్నారు కూర్చొని. వాళ్ళందరూ ప్రయాసపడి సిద్ధం చేశారు. ఈ కష్టాన్ని దేవుడు చూస్తాడు. నీకు పరలోకం రావాలంటే ఊరికే రాదు, ఊరికే రాదు. అంత విలువైన పరలోకాన్ని ఈ భూమి మీద ఒక చిన్న జీవితకాలం దేవుడికి ఇస్తే దాన్ని మనకి ఇస్తాను. దేవుని యొక్క ఉన్నత స్థితిని తెలుసుకున్న వారు మీరందరూ లోకంలో ఎందరో ఉన్నారు. దేవుడు అంటే తెలియని వారు ఉన్నారు, ఏదో ఒక దేవుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రెండింటిని దాటి మనం ముందుకు వచ్చాం. దేవుడు అంటే తెలియని స్థితిలో లేదు, ఏదో ఒక దేవుడు అని చెప్పి చదువుకొని పోయే స్థితిలో కూడా లేవు. నిజ దేవుడు ఎవరో, ఏం చేశాడో, మన కొరకు ఏం చేస్తున్నాడో అన్నిటిని కూడా తెలుసుకున్న వారు ఆ 2 స్టేజీలు దాటి 3వ స్టేజీలోకి వచ్చాం. ఈ 3వ స్టేజీలో నుంచి నువ్వు 4వ స్టేజీలోకి వెళ్ళాలి. ఈ భూమి మీద బ్రతుకు బాగుండాలి, మన జీవితం బాగుండాలి, దేవుని కోసం పనిచేయాలి, దేవుని ఆలోచన కలిగి జీవించాలి, తోటి సహోదరుని ప్రేమించాలి, తోటి సహోదరుని ప్రేమించాలి, గౌరవించాలి. దేవుని పని కోసం నువ్వు అహర్నిశలు కష్టపడి పనిచేయాలి, పరలోకాన్ని సాధించాలి, అవసరమైతే ప్రాణాన్ని పెట్టాలి. అది దేవుని పని. ఊరికే ఆదివారం వచ్చి ప్రార్థన చేయించుకొని ఆశీర్వాదం తీసుకొని కలిగిన 5 వేసి వెళితే అది భక్తి కాదు, అది భక్తి కాదు.
దేవుని కోసం ప్రయాసపడే వారి ప్రయాసలు దేవుడు చూస్తున్నాడు. కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు, దానికి ప్రతిఫలం ఇస్తాడు. కనుక వల్ల నామకార్థంగా ఉండక దేవుని అంటే భయం కలిగి, భక్తి కలిగి, ఆసక్తి కలిగి మీరందరూ దేవుని కార్యక్రమాల్లో ఇంకా ఉన్నతంగా ఎదుగుతారని కోరుకుంటూ ఆశిస్తూ నా మాట ముగిస్తాను. ప్రార్థన చేసుకోవాలి. మా మధ్యలో ఉన్న సహోదరుడు అనిల్ వచ్చి ప్రార్థన చేస్తాను. ఆకాశ మహాకాశ సృష్టి మీ ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైన మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి తండ్రి మీ సన్నిధిలో చేరి మీ అందరి కోరిన భాగ్యం విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు తండ్రి మరి మీ కుమారులు పెట్టి కూడా తండ్రి విలువైన సంగతులు తండ్రి మీరు మాతో మాట్లాడతాను కాబట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన మేము అనుకున్న చోటుకి తండ్రి మేము చేరాలంటే ఈ లోకంలో మీ కొరకు కష్టపడాలి వాక్యం ద్వారా తెలియజేశారు. ఆయన మరి ఆ రీతిగా తండ్రి మేమందరము కూడా తండ్రి ఆ రాబో పరలోకం వరకు తండ్రి ఈ భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి మీరు ఇచ్చిన జీవితంలో తండ్రి మేము పని చేస్తూ ఈ లోకంలో తండ్రి మా భక్తిని కాపాడుకుంటూ ముందు కొనసాగి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు తండ్రి మీ కుమారుల తండ్రి మీకు మాట్లాడిన మాటలన్నింటినీ కూడా తండ్రి మా హృదయంలో ఉంచుకొని వాటి బ్రతకుడుకొని గుర్తు చూపించుకొని పాదాలను బట్టి బ్రతపడపంచు తండ్రి తర్వాత మాట్లాడుతున్న మీ కుమారులను కూడా తండ్రి మిత్రులలో జ్ఞాపకం చేసుకొని కావలసిన జ్ఞానాన్ని సహాయాన్ని అనుగ్రహించి చేరవచ్చిన మా అందరితో తండ్రి మీ మాటలు మాట్లాడి మమ్మల్ని మరింత తండ్రి మీరు ఫలింప చేయమని పాదాలను బట్టి బ్రతపడుకొని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి కూర్చున్నాము. సహోదరులకు ప్రభు వందనాలు. ప్రేమ దేవుని వల్ల పాంప్లెట్లో ప్రకటించిన రీతిగా 2 అంశాలు ఉన్నాయి. నీతి కొరకు ఆఖరి డబ్బులు గలవారు, రెండవది క్రీస్తు మూర్తిమంతము క్రైస్తవులలో ఉన్నదా. ఈ 2 అంశాలు మధ్య దైవజనులు ఎంతో చక్కగా వాక్యాన్ని అందిస్తారు. గతంలో కూడా మేము ఎన్నోసార్లు అన్నయ్య గారితో ఒంగోలు ప్రాంతంలో మీటింగ్ పెట్టించాం. అదేవిధంగా తొలివేలలో కూడా అన్నయ్య గారు 2వ సంఘం ఫస్ట్ గోపి వ్యవహార లాంచ్లో ఒకరోజు ఇలానే పగలు సెమినార్ ఏర్పాటు చేశాం. ఆ రోజు మా మధ్యకు దైవజనులు వచ్చి ఉన్నారు, ఎంతో విలువైన మాటలు అందించారు. మరి ఈ రోజు కూడా ఎన్నో విలువైన మాటలు దూర ప్రాంతం నుంచి మోసుకొని మా మధ్యకు వచ్చారు. మనందరం ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి నేర్చుకోవాల్సిందిగా మనం చెప్తున్నాం. మేము కూడా అన్నయ్య వాడు భాషలు చెప్తే ఎన్నోసార్లు నేను రాసుకొని వాటిని కూడా మీ మధ్య పెద్దలు మాకు కూడా వాక్యం ప్రిన్సిపాల్ గారు. కనుక మీరందరూ కూడా ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా, మరి సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శుభాలు పలుకుతూ అన్నయ్య గారికి సమయాన్ని ప్రారంభిస్తున్నాను. పెట్టండి సరిపోదు, బయట నుంచి ఇంకా లోపల సరిపోదు. కేబుల్ లేదు, కేబుల్
దయచేసి కూర్చొని వారు లేచినప్పటి లేచిన ప్రారంభిస్తారు. లైన్ మూడు లైన్ వల్ల పని చేయట్లేదు కదా. చాలా లైన్ ఉండేవి. ప్రార్థనలో ఎన్నికలు చూసుకుంటే ఎవరు మాట్లాడతారు? 4, 5 కళ్ళు మూసుకుంటే ఎవరితో మాట్లాడతారు? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రశస్తమైన ఉన్నతమైన నామానికి ఈ ప్రాంతంలో మీ చిత్తానుసారమైన పరిచయం సేవకులు యోసేపన్న గారి ద్వారా ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సేవలు నమ్మకంగా పరిచయం చేస్తున్నారు. అనేక ఆత్మలను వారికి వాక్యం నేర్పిస్తూ, ప్రేమ నేర్పిస్తూ, పరిచయం నేర్పిస్తూ, త్యాగాలను నేర్పిస్తూ ఉన్నాడు. 39 బైబిల్ లేఖనాల పరిశోధన సదస్సులను జరిగించారు. ఈ 40వ బైబిల్ లేఖనాల పరిశోధన సదస్సు ఏర్పాటు చేశారు. ఇదేనన్నా ఈ గడప మా కొరకు మీరు సిద్ధం చేసిన లేఖనాలను చక్కటి పాఠం ఆలోచిస్తుండగా మాకు తోడు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించండి. వాక్యం వినివారు వింటున్న వాక్య ప్రకారం ప్రతి ఒక్కరూ గురించుకొని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. జయశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న దైవజనులు గౌరవనీయులు యోసేఫ్ అన్నయ్య గారికి చేరి వచ్చిన మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. నాకు వచ్చినటువంటి పరిచయం మీకు అవసరం లేదు అనుకోవడం తెలిసిపోయింది. ఆలస్యం చేయకుండా పాంప్లెట్ లో ముద్రించిన ప్రకారం 2 పాఠాలు. ఒకటి, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ఎవరు? మొదటి పాఠం. రెండవ పాఠం, క్రీస్తు మూర్తి మంత్రము క్రైస్తవులలో ఉంటారు. 2 పాఠాలు మధ్యాహ్నానికి లోపే ముగించాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే ఆలస్యం అవుతుంది అనుకుంటే మధ్యాహ్నం నుంచి ఒక పాఠాన్ని మనం ఓకే. ఇకపోతే ఇప్పటి వరకు దైవజనులు మంచి మాటలు మనకు అందించారు. మీకోసం దేవుడు ఏర్పాటు చేసిన సేవకులు, ప్రేమ కలిగిన వారు, చక్కటి పరిచర్య చేయగలిగిన వారు, మంచి జ్ఞానం కలిగిన ఇలాంటి సేవకులు అన్ని సంధానకు లేరు. మంచి సేవకులు దేవుడు మీకోసం ఏర్పాటు చేశారు. ఆయన ఆధ్వర్యంలో 39 బైబిల్ లేఖనాల పరిశోధన సదస్సులు జరిగాయి. ఇది 40. అంటే ఇప్పటికే మీరు చాలా జ్ఞానాన్ని నేర్చుకొని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, మహాజ్ఞానాన్ని నేర్చుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎంత జ్ఞానము మనం నేర్చుకున్నా ఇంకా ఉంటుందా, అయిపోయిందా? ఉంటుంది. ఇప్పటి వరకు మన జీవితంలో మనం మహాసముద్రంలో నీటి బొట్టు, మహాసముద్రంలో నీటి బొట్టు, మహాసముద్రం
తెలుసు కదా తూర్పున బంగాళాఖాతంలో ఎంత నీరు ఉంటుందో చూడండి. ఎంతమంది సేవకులు వచ్చి బోధించినా ఇంకా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్క బిందుతో నీళ్లు తీసుకొని వస్తే సముద్రంలో నీళ్లు తగ్గిపోతాయి. బైబిల్లో జ్ఞానం కూడా అలాంటి తరతరాలలో పుట్టుకొస్తున్న సేవకులు ఎంతమంది వచ్చి చెప్పినా ఇంకా ఉంటుంది. 40 కాదు 4,000 సెమినార్లు జరిగించిన 4,000 కాదు 4 లక్షల సెమినార్లు జరిగించిన అందువల్ల కనుక మహావిజ్ఞానపు సంగతులు తొలి గుర్తుపడుతూ మహాధని ఇకపోతే చెప్తున్న పాఠం చదువుకున్న ప్రతి ఒక్కరూ రాసుకోవడానికి ప్రయత్నించారు. ఓకేనా? మన చదువు ఎంతైనా కావచ్చు. అందరూ రాసుకోండి. చాలా మంచి పద్ధతి. ఎందుకు అంటే రాసుకోకుండా వెళ్ళటం అంటే కొంతరోజు మాత్రమే గుర్తుపెట్టుకోగలరు. అదే రాసుకున్నారనుకోండి ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఓపెన్ చేసి చూసి నేర్చుకోవచ్చు. యోహాను గారు దేవదూత చెప్తుంటే రాశాడని రాయబట్టే ప్రకటన గ్రంథం వచ్చింది. చాలా మంది భక్తులు వ్రాసి దాచిపెట్టబట్టి మనకి పుస్తకాలన్నీ వచ్చింది. కనుక రాయటం చాలా మంచిది. రాసుకో. ఇకపోతే మేము ఎక్కడైనా ప్రసంగాలు చేయాలా మాకు ఎందుకు రాసుకోవడం అనుకుంటారు. మీరు ఎక్కడో ప్రసంగం చేయనవసరం. మీకంటూ కుటుంబం ఉంది, కుటుంబ సభ్యులు ఉంటారు. ఆ సభ్యులకు తెలియజేయండి. ఆ సభ్యులతో మాట్లాడండి. వాక్యంలో వారిని ప్రభు వైపు మళ్లించండి. ఇదే కదా దేవుడితో. కనుక ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు మీకున్న చదువుతో దేవుని వాక్యాన్ని రాసుకోండి. మీకున్న చదువు ఉద్యోగం తెప్పించకపోవచ్చు, కానీ దేవుని వాక్యం రాసుకోవడానికి చదవడానికి ఉపయోగపడండి. మీ ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ పార్ట్ నీతి కొరకు ఆకలి దొరుకుతున్న వాక్యం. ఆకలి మనకంటూ ఆకలి ఉంది. ఈ ఆకలిని తెచ్చుకోవడానికి దేవుని సృష్టిలో ఆహార పదార్థాలు చాలానే పెట్టాడు. అన్ని కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు. కానీ మనిషి చేతికి వచ్చిన తర్వాత అవి అనారోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలను మారిపోయాయి. దేవుడు కలిగించిన ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలు మంచివి, కానీ మనిషి చేతికి వచ్చిన తర్వాత మార్పు జరిగింది. ఈరోజు మనం తింటున్న ఆహారం విషపూరితమైన ఆహారం. పూర్వకాలం ఆహారం వేరు, ఇప్పుడు తీసుకుంటున్న ఆహారం వేరు. ఎవరో వైపు చూడకూడదు. అసలు ఇక్కడికి వచ్చింది వాక్యం కదా. ఎవరో వైపు చూడకూడదు. వాక్యం వైపే చూస్తూ వాక్యం వైపు మనసు నిలపాలి. మనిషి చేతికి వచ్చిన తర్వాత ఆహారం మారిపోయింది. అంతే తప్ప దేవుడు కలిగించిన ఆహార పదార్థాలు మంచివే. ఈ మధ్య కాలంలో 2024వ సంవత్సరం నుండి మన సేవకులు తండ్రి గారు జయశాలి గారు ఆరోగ్య సూత్రాల గురించి ప్రకటిస్తున్నాడు. ప్రతి ఆదివారం ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, దేవుని కోసం ఆరోగ్యాన్ని ఎలా దాచుకోవాలి, చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. మనకు అవసరం అది. కనుక మంచి ఆహారం
ఆహారం తీసుకోవడం అన్నది రైట్. ఈ రోజు మన ఆకలిని తీర్చుకోవడానికి ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. వాటితో మనం ఆహారం తీసుకుంటాం, ఆకలి తీర్చుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నది నీతి కొరకు ఆకలి దప్పులు. దేని కొరకు? నీతి కొరకు. అసలు ఈ మాట ఎక్కడుంది? ఎవరు? చూద్దాం. మత్తయి సువార్త దయచేసి బైబిల్ ఉన్న వారందరూ చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ చూడండి. బైబిల్ లేని వారు జాగ్రత్తగా వినాలని మనం చూస్తున్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు అన్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చి తన చుట్టూ ఉన్న ప్రజలకు బోధిస్తున్న బోధ. 2000 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు ఈ ఏరియా ఎలా ఉండేదో ఒకసారి పులివెందుల ఎలా ఉండేదో. 2000 సంవత్సరాల క్రితం పులివెందుల ఎలా ఉండేది? అప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నమాట. నీతి కొరకు ఆకలి గలవారు ధన్యులు. ఇంతకీ నీతి అంటే ఏంటి? నీతి అంటే అబ్రహాము దేవుడిని నమ్మెను. ఆ నమ్మటం అన్నది అది అతనికి నేను మరొక కోణంలో మీకు చెప్పాలి. అబ్రహాము దేవుడిని నమ్మెను, ఓకే, అది నీతి, ఓకే. యేసుక్రీస్తు వారు అన్న మాటను బట్టి ఆలోచిస్తున్నప్పుడు నాకు కొన్ని వచనాలు దొరికాయి. ఆ వచనాలే ఈ రోజు మీకు ఈ పాఠంలో చూపిస్తాను. నీతి అంటే ఏంటి? ముందుగా నీతి అంటే ఏంటో తేలితే మన ఆకలి దప్పులు ఉన్నాయో లేవో తర్వాత అంతేనా? మొదట నీతి అంటే ఏంటి? ఓకే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటల్లో ఉన్న నీతి అంటే ఏంటో తెలియాలంటే మరి కొన్ని వచనాలు మనం అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు మొదట ఏమి వెతకాలంటున్నాడు? ఆయన రాజ్యమును, ఆ రాజ్యములో నీతిని. ఏం వెతకాలి? మొదట రాజ్యాన్ని వెతకండి. ఆ రాజ్యములో ఏమున్నట్టున్నాడు? నీతి ఉన్నది. ఇంతగా ఆయన రాజ్యం ఏంటి? ఏది ఆయన రాజ్యము? ఆ రాజ్యాన్ని వెతకమంటున్నాడు. భూమి మీద ఉందా ఆయన రాజ్యము? ఉందా? ఏది ఆయన రాజ్యము? ఏది ఆయన రాజ్యము? తెలుసు కదా, దేవుని సంఘమే ఆయన రాజ్యం. అంటే దేవుని సంఘము అన్న, రాజ్యము అన్న, ఇంకా చెప్పండి, దేవుని కుటుంబము అన్న, ఇంకా చెప్పండి, దేవుని ఇల్లు అన్న, ఇంకా చెప్పండి, విశ్వాస